ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబ్రిక్ సిటిజన్స్ ఆఫ్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి శని దోష నివృత్తికి, అలాగే శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోవడానికి 12 రాశుల వారు శనిదేవుని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు నుదుటిన విభూతి ధారణ యొక్క పరమార్థం ఏమిటో పావన కార్తీకం అనే అంశంలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. రేపు కార్తీక శుద్ధ షష్ఠి, అనంతరం సప్తమి తిథిద్వయం. ఈ సందర్భంగా 12 రాశుల వారు ఎటువంటి విధి విధానాలు పాటించాలో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖీనామ సంవత్సరం కార్తీక మాసం, దక్షిణాయనం శరదృతువు. ఈరోజు కార్తీక బహుళ పంచమి, శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శనివారం నాడు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు శని జపం, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఈరోజు విశేష శుభ ఫలితాలను కలిగించి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను దూరం చేస్తుంది. ముఖ్యంగా శని యొక్క దశ నడుస్తున్నటువంటి వారు లేదా అంతర్దశ నడుస్తున్నటువంటి వారు గోచారీత్యా శని యొక్క ప్రతికూలత అంటే ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ నడుస్తున్నటువంటి వారికి ఈ ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం పునరోసు నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు. పునరోసు నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఇది ఆధిపత్యత శుభుడైనప్పుడు స్థితిరీత్యా శుభ ఫలితాలను కలిగించడంలో సమర్థత కలిగినటువంటి సంపూర్ణ శుభగ్రహం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క ప్రతికూల పరిస్థితుల్ని, దోషాలని దూరం చేసుకోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, స్మరణ, అభిషేకాది కార్యక్రమాలు శుభ ఫలితాలను కలిగించి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, కటాక్షం సత్వరమే లభించాలని ప్రార్థిద్దాం. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అభిషేకాన్ని తిలకిద్దాం. ఓం తచ్చయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాతు స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం. పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి. ఏతావానస్య మహిమా అతోద్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతు శాసనానశనే అభి. తస్మాద్ విరాట జాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత. పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞవతన్వత. వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇధ్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిః సప్త సమిధః కృతాః. దేవాయజ్ఞం తన్వానాః అవధ్నన్ పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి.
ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక అసహనం పెరుగుతుంది. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రతికూలతని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. మహిళలకు గృహరీత్యా చిరాకు పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. వైద్య వృత్తి వారికి చిరు ఇబ్బందులు ఆర్థికంగా కొనసాగుతాయి. వృత్తిపరంగా కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. కార్తీక శనివారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శనిదేవుణ్ణి ఆముదంతో అభిషేకించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి శ్రమ తగ్గుతుంది. విఘ్నాలు కూడా కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల ద్వారా చిరు సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కూడా కలిగి ఉంటారు. పిల్లల విషయంలో శ్రద్ధ ఏర్పడుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలని పొందగలుగుతారు. ప్రయాణాలు సుఖవంతం. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక శనివారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శనిదేవుని జిల్లేడు పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. వ్యయం నియంత్రించబడుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. రాజకీయపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితిపై ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతను పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యాపరమైనటువంటి చిక్కులు మాత్రం కొనసాగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ పరిష్కరింపబడతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని స్థిరాస్తి రంగం వారు ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక శనివారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శనిదేవుణ్ణి నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటే శ్రమ తగ్గుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలసత్వం తగ్గుతుంది. ఆరోగ్యపరమైనటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. శుభ ప్రయత్నాలకై చేసేటువంటి ప్రయత్నాల్లో మాత్రం ఆటంకాన్ని చవిచూస్తారు. అవమానకర సంఘటనలు నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆనందకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారు విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. కార్తీక శనివారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శనిదేవుని నువ్వుల నూనెతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అభిషేకించడం ద్వారా విశేష కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తే ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కీలక బాధ్యతలు వహించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో క్రీడారంగం వారికి గుర్తింపు లభిస్తుంది.
ఎదుగుదలకై చేసేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి నూతన అవకాశాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక శనివారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శనిదేవుణ్ణి ఆముదపు గింజలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతంగా పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆటంకాలు కనుమరుగవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా బాగా కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా మెరుగైనటువంటి అనుకూల మార్పులు ఆనందాన్ని పెంచుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు యోగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. పోటీంతటి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. ప్రత్యర్థుల్ని ఓడించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులు పొందగలుగుతారు. సమస్యలకు పరిష్కారాలు మహిళలు పొందగలుగుతారు. గృహరీత్యా ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. శుభవార్తలు వింటారు. వినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక శనివారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శనిదేవుణ్ణి నల్ల మినుములతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనుకున్నవి ఆశించినటువంటి రీతిలో వెంటనే పొందలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. నూతన బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత కూడా ఏర్పడుతుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు క్రమశిక్షణ తప్పనిసరి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. సాహిత్య రంగం వారికి అవకాశాలు లభిస్తాయి. గుర్తింపు కూడా లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ప్రాముఖ్యతను పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక శనివారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శనిదేవుణ్ణి నీలిరంగు పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక ఆకస్మిక అవకాశాలు దగ్గరవుతాయి. వాహన కొనుగోలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఆనందకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. సంభాషణలు రుచిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కలిసి వస్తాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రగతి సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయ మార్గాలు కూడా సులభతరమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక శనివారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శనిదేవుని నల్ల నువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శారీరక శ్రమ తగ్గుతుంది. మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక విభేదాలు ఉన్నప్పటికీ పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలు బాధ్యతలు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. లోపాలను సవరించుకునేటువంటి అవకాశాలని సద్వినియోగపరచుకోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఒడిదుడుకులు ఆర్థికంగా కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక శనివారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శనిదేవుని నువ్వుల నూనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా నష్టాలని భర్తీ చేసుకోగలుగుతారు. శ్రమ తగ్గుతుంది.
విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వరకు దగ్గరవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమాల్లో సూక్ష్మతను గ్రహించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ అధిక ఆందోళన పరిస్థితుల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో నూతన అవకాశాలు పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక రంగం వరకు మెరుగవుతుంది. నూతన అవకాశాలు వ్యాపార రంగం వరకు లాభాలను పెంచుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ఆనందకర పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకి తగిన రీతిలో చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక శనివారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శనిదేవుణ్ణి నల్ల వస్త్రంతో అలంకరించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆగిపోయినటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన ఉత్సాహంతో కార్యక్రమ నిర్వహణ చేపట్టి తద్వారా ఆనందకర పరిస్థితుల్ని, విజయాల్ని సాధించగలుగుతారు. అలసత్వంతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు కూడా తగ్గుతాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. మహిళలకు గృహపరంగా ప్రాధాన్యత పెరుగుతుంది. పొరపాట్లు సరిదిద్దుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యార్థులకి నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాన్ని సత్వరమే పూర్తి చేసేటువంటి అంశాలు ఆత్మబలాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. కార్తీక శనివారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శనిదేవుని నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. నూతన సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. సూక్ష్మత పెరుగుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి విలువైనటువంటి సమాచారం అందుతుంది. అది ఆర్థికంగా ఉపయోగపడుతుంది. కార్యక్రమాల్ని వ్యాపార రంగం వరకు కూడా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుకూలంగా యుక్తితో మరల్చుకోగలుగుతారు. కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక శనివారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శనిదేవుణ్ణి నీలిరంగు వస్త్రంతో అలంకరించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. కార్తీక మాసంలో నుదుటిన విభూది ధారణ శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. విభూది అంటే ఐశ్వర్యం. విభూది ధారణ యొక్క పరమార్థం ఏమిటో పావన కార్తీకం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. విభూది అంటే ఐశ్వర్యం. విభూదిని నుదుటిన అడ్డంగా ధరించడం వెనక ఎన్నో అంతరార్థాలు, యోగ రహస్యాలు ఉన్నాయి. ముక్కుకి ఉన్న కుడి రంధ్రం పేరు పింగళ, ఎడమ రంధ్రం పేరు ఈడ. ఈ రెండింటి నడుమ కనిపించనిది అయినటువంటి నాడి పేరు సుషుమ్న. ఇది దేవతలకు నెలవు. ఈ 3 వేర్వేరు చోట్ల బయలుదేరి 3 కలిసేటువంటి చోటు 2 కనుబొమ్మల మధ్య ఉండేటువంటి ప్రదేశం. దీన్నే ప్రయాగ అంటారు. దీన్నే త్రివేణి సంగమం అని కూడా వ్యవహరిస్తారు. ప్రయాగ అంతటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో సూర్యుని ప్రతీకగా ఎర్ర కుంకుమని బొట్టుగా అక్కడ అలంకరించుకోవడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. గంగ అనేది స్వర్గ, మత్స్య, పాతాళ అనేటువంటి 3 చోట్ల ప్రవహిస్తుంది. కాబట్టి దీన్నే త్రిపదగా వ్యవహరిస్తారు. శంకరుణ్ణి సర్వజ్ఞుడు అనటానికి కారణం గంగనే జ్ఞానాన్ని శిరస్సును ధరించడమే. నది ప్రవహించేది అడ్డంగానే కాబట్టి విభూదిని అడ్డంగానే ధరిస్తారు. ఈ 3 పాయలపై 2 ఒక దిక్కుకి, మధ్యపాయ మరో దిక్కుకి ప్రవహిస్తుంది. కాబట్టి విభూది ధారణలో విశిష్టులు పై 2 చారలని ఎడమ నుంచి కుడికి రాసి మధ్య చారను మాత్రం కుడి నుంచి ఎడమకు రాస్తారు. ప్రతినిత్యం విభూదిని నుదుటున అలంకరించడం ద్వారా ముఖ్యంగా కార్తీక మాసంలో విశేష జ్ఞానం లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్య రక్షణ కూడా చేకూరుతుంది. రేపు కార్తీక శుద్ధ షష్ఠి
అనంతరం సప్తమి తిథిద్వయం. ఈ సందర్భంగా 12 రాశుల వారు ఎటువంటి విధి విధానాలు పాటించాలో కూడా తెలుసుకుందాం. రేపు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా సకల గ్రహ దోషాలు తొలగిపోతే, ముఖ్యంగా కుజ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన ముక్తిని కూడా కలిగిస్తుంది. ఎర్రటి పుష్పాలతో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. పాము పుట్టలో పాలు పోసినా కూడా రేపు శుభ ఫలితాలని కలిగించడమే కాకుండా నాగదోషాలని దూరం చేస్తుంది. ఉల్లి, ఉసిరి, వెల్లుల్లి, పులుపు రేపు నిషేధించవలసినటువంటి వస్తువులు. బియ్యం, కందులు రేపు దానం చేయడం ద్వారా కుజ ప్రీతి ఏర్పడుతుంది. కుజ దోషాలు కూడా నివారింపబడతాయి. కుమారస్వామిని లేదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన గృహంలో రుణ బాధల్ని పోగొడుతుంది. ఓం శ్రీ షణ్ముఖాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని మనసారా కనీసం 11 సార్లు జపించినా కూడా విశేష ఫలితాలు లభిస్తాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కార్తీక బహుళ పంచమి తిథి సందర్భంగా సంధ్యా సమయంలో ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఈరోజు సాయంకాలం వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఆలయంలో సమ్మార్జన చేసి, అనగా ఆలయ ప్రాంగణంలో శుభ్రం చేసి అక్కడ ముగ్గు వేసి, ఆ ముగ్గు మీద బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ తయారు చేయబడిన ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించడం ద్వారా వెంకటేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులై ఆరోగ్యపరంగా ప్రయోజనాలను పొందటానికి, ఆర్థిక బాధల నుంచి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు శాస్త్రంలో చక్కటి యోగవంతమైనటువంటి జీవితాన్ని మనం సాగించుకోవటానికి ఆచరించవలసిన సూత్ర ప్రాతిపదికలు కోకొల్లలుగా కనిపిస్తాయి. గృహానికి ఎప్పుడూ కూడా ఒకే వరుసలో పక్కపక్కన కానీ 3 గుమ్మాలు అనేటువంటివి ఉండకూడదు. ఇంట్లో కూడా మంచాలు కానివ్వండి, స్టవ్లు కానివ్వండి, వాహనాలు కానివ్వండి, 3 అనేటువంటివి ఉండకూడదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకున్నాం. సరి సంఖ్యలో ఉండేటట్టుగా చూసుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకం. తలుపులు పెట్టేటప్పుడైనా సరే, కిటికీలు పెట్టేటప్పుడైనా సరే, అలాగే ఇంట్లో వాడే సామాన్లు కూడా అంతే. సరి సంఖ్యలో ఉండేటట్టుగా చూసుకోవటం సర్వే సర్వత్రా కూడాను సుఖప్రదమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాయి. అలాగే ఇంటి నుంచి మీరు ఇతరులకు డబ్బులు ఇవ్వదలిస్తే గురువారం సాయంత్రం మొదలుపెట్టి శుక్రవారం రాత్రి వరకు ఎవరికి ఇవ్వకండి. అలా ఇచ్చినట్టయితే లక్ష్మీదేవి త్వరగా ఇంటి నుంచి వెడలిపోతుంది అంటోంది శాస్త్రం. ఎవరికైనా అప్పు చెల్లించాలంటే మంగళవారం నాడు చెల్లించి చూడండి, తిరిగి అప్పు చేయవలసిన పరిస్థితి మాత్రం రాదు. ఇంట్లో ఎత్తైన చెట్లు కాకుండా చిన్న చిన్న పుష్ప వృక్షాలు పెంచుకోండి. ముళ్ళ చెట్లు మాత్రం పెంచకండి. ప్రతినిత్యం ఉదయం సంధ్యా సమయంలో కూడా సింహద్వార గడపను కడిగి అలంకరించటం అనేటువంటి విషయాన్ని కూడా పాటించటం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి నిదర్శనం. కనీసం శుక్రవారం నాడైనా సరే ఈ విధి విధానాన్ని ఆచరించి చూడండి, మీకే సత్ఫలితం కనిపిస్తుంది. చదువుకునేటువంటి పిల్లలందరూ కూడాను సహసిద్ధంగా తెల్లవారుజామున నిద్ర నుంచి లేవటం అనేటువంటి సాంప్రదాయాన్ని పాటించినట్లయితే సరస్వతీ కటాక్షాన్ని తొందరగా పొందటానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో నివసించేటువంటి స్త్రీలందరూ కూడాను సుఖ సౌకర్యంగా ఉండాలి అని భావించినప్పుడు, వ్యాపారంలో చక్కటి లాభాలు పొందాలి అని చెప్పేసి కోరుకున్నప్పుడు, ఏదైనా శుక్రవారం రోజున వెంట్రుకల తాడుతో పటికను కట్టి దానిని మీ యొక్క సింహద్వారం బయట కట్టడం వల్ల చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుంది.
గృహంలో నివసించేవారు సుఖశాంతులతో జీవితాన్ని గడపడానికి బుధవారం రోజున జనపనార ఉట్టెలో పసుపు కుంకుమలతో అలంకరించినటువంటి బూడిద గుమ్మడికాయను సింహద్వారం పైన వ్రేలాడగట్టండి. ఆ గుమ్మడికాయ సాక్షాత్తు కూష్మాండాదేవి అని. ఇంట్లో హాలులో తూర్పు ఉత్తరాలలో ఆసక్తి ఉన్నవారు అక్వేరియం చేపల తొట్టి పెట్టుకోవచ్చు. దీనివల్ల వాస్తు దోషాలు అనేటువంటివి హరించబడతాయి. దుష్టగ్రహ పీడల నుంచి విముక్తులు కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. భోజనానికి ముందు పొడి అన్నాన్ని ఒక ముద్దగా చేసి కళ్ళకు అద్దుకొని ఆ ముద్దను ఒక పక్కకు పెట్టండి. తదుపరి అన్నము కూర కలిపిన మరొక ముద్దను కళ్ళకు అద్దుకొని పక్కకు పెట్టండి. భోజనానంతరం ఇంటి బయట పెట్టండి. ఆ యొక్క అన్నపు ముద్దలు కాకికి కానీ కుక్కకు కానీ మరేదైనా జంతువు జీవి తినవచ్చు. దీనినే భూతబలి అంటారు. దీనివలన ఆరోగ్య ఐశ్వర్యాలు పొంది ఆయుష్మాన్ భవ అన్న చందంగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది అంటోంది శాస్త్రం. మనం భోజనం చేసేటప్పుడు తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చొని తినాలి. టేబుల్ పైన గ్లాసులో నీళ్లు పోసి మంచి పుష్పగుచ్ఛాన్ని ఉంచండి. చిన్న బుట్టలో కనీసం 4 రకాల ఫలాలను ఉంచండి. డైనింగ్ టేబుల్ దగ్గర ఏర్పాటు చేసుకున్న కుర్చీలు 2, 4, 6, 8 ఇలా ఉండాలి తప్ప బేసి సంఖ్యలో మాత్రం ఉంచకండి. ఇంట్లో గదుల్లో కానీ బయట ఉన్న బాత్రూంలో కానీ తలుపులు మాత్రం తెరిచి ఉంచకండి. ఇది ప్రతి ఒక్కరూ పాటించండి తప్పనిసరిగా. ఇలా గనక తెరిచి ఉన్నట్లయితే చెడు శక్తులు ఇంటిలోనికి ప్రవేశించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. హాలులో ఫ్యాన్కి ఎదురుగా 2 పిల్లన గ్రోవులు కట్టినట్లయితే దుష్టగ్రహాలు అనేటువంటివి మీ ఇంటిలోనికి ప్రవేశించవుగాక. పిల్లన గ్రోవిని కట్టేటువంటి విధానం కూడా ఇలా కట్టాలి. ఎరుపు రంగు రిబ్బన్తో కట్టి ఇంటి మధ్య భాగాన ఆ హాలులో తగిలించండి. దానివల్ల దుష్టగ్రహాలు అనేటువంటివి ఇంటిలోకి రాకుండా కాపాడుకోవడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. పిల్లల గదిలో ఆకుపచ్చ బెడ్ లైట్ నిరంతరం కూడాను వెలుగుతూ ఉంటే చాలా మంచిది. పిల్లలు చదువుకునేటప్పుడు తూర్పు ఉత్తర ముఖాలు ఉండి పుస్తక పఠనం చేయటం చాలా మంచిది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. ఎక్కడో ఆది పర్వంలో పడినటువంటి విత్తనం అశ్వమేధ పర్వంలో ఫలిస్తుంది, భీష్మ పర్వంలో ఫలిస్తుంది. అది వెతుక్కుని అన్వయం చేసుకోవడంలో భారతంలో కొన్ని విషయాలు వెనక ఉండేటటువంటి అద్భుతం ఉంటుంది. కాబట్టి ఇరావంతుడు అనబడేటటువంటి కుమారుడు ఉలూచికి జన్మించాడు. ఆమె సంతోషాన్ని పొందింది. అర్జునుడు అక్కడి నుంచి బయలుదేరి తీర్థయాత్రగా వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు శ్రీశైలం వచ్చాడని, ఇక్కడ భీమలింగాన్ని దర్శనం చేశాడని, శ్రీశైలం వెళ్ళాడని, గోదావరి నది స్నానం చేశాడని, అందున నన్నయ్య గారు గారు గోదావరి తరంగాల గురించి ఆయన వర్ణన చేసి అర్జునుడు దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయినటువంటి క్రమాన్ని వర్ణించారు. అలా వెళ్ళిపోయినటువంటి అర్జునుడు మణిపూర నగరము అనబడేటటువంటి ఒక నగరంలోకి ప్రవేశించాడు. ఆ మణిపూర నగరంలో చిత్రాంగదుడు అనబడేటటువంటి ఒక మహారాజు పరిపాలన చేస్తున్నాడు. అయితే ఆ మణిపూర నగర ప్రవేశం చేసిన తరువాత
అర్జునుడు ఒక విషయం తెలుసుకున్నాడు. ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి చిత్రాంగదునకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు చిత్రాంగద. ఆ చిత్రాంగద చాలా అందగత్తె. ఆ మహాసౌందర్య రాశి అయినటువంటి చిత్రాంగద యొక్క గుణ విశేషములను, ఆమె యొక్క సౌందర్యమును గురించి విన్నటువంటి అర్జునుడు ఒక సందర్భంలో ఆమెను చూసి ఆమె యందు మరులుగొన్నాడు. ఆమెని అర్జునుడే వివాహం చేసుకోవాలి అని సంకల్పం చేశాడు. కానీ ధర్మం అన్న మాట ఒకటి ఉంటుంది కదా, ఆమెను కాదు అడగవలసింది, తండ్రిని అడగాలి. అందుకని కొంతమంది పెద్దల చేత కబురు చేశాడు. చిత్రాంగదుడు కూడా చాలా సంతోషించాడు. సంతోషించి అర్జునుడికి పిల్లనివ్వడం కన్నా నాకు సంతోషం ఏముంటుంది, కాబట్టి అర్జునుడికి తప్పకుండా పిల్లనిస్తాను అని చెప్పి అంగీకరించాడు. ఆ చిత్రాంగదతో అర్జునుడి యొక్క వివాహం అయింది. చిత్రాంగదతో సంతోషంగా ఆయన కాలం గడుపుతున్నాడు ఆ నగరంలోనే. వెంటనే మీకు మళ్ళీ ఓ అనుమానం వస్తుంది, నాకు తెలుసు. ఏమండి, ఇప్పుడే కదా మీరు చెప్పారు ఆమె మన్మథాగ్ని యందు మరణిస్తానని చెప్పింది కాబట్టి తీర్థయాత్రా ధర్మాన్ని పక్కన పెట్టి ఆమెతో కలిసి జీవించాడు, కుమారుణ్ణి కన్నాడు, బాగుంది. మరి ఇక్కడ చిత్రాంగద కాదుగా అడిగింది, అర్జునుడేగా చిత్రాంగదని అడుగుతున్నాడు. అప్పుడు అర్జునుడికి ఇదే అన్వయమా? అంత బేలతనం ఉన్నవాడా? అలా అస్తమానం మన్మథాగ్ని యందు దహించుకుపోయే స్వభావం ఉన్నవాడా అని అనుకుంటారేమో. భారతాన్ని జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. అప్పటికి తీర్థయాత్రకి బయలుదేరిన 13వ నెల కాబట్టి 12 నెలలు పూర్తయిపోయిందిగా. కాబట్టి ఇప్పుడు నియమములు అన్వయం కావు. తీర్థయాత్రలో ఉన్నాడు కానీ బ్రహ్మచర్యాది నియమములు అన్వయం కావు. వాళ్ళంత ధర్మం తప్పే మనుష్యులండి. వాళ్ళు మహానుభావులు. వాళ్ళు అడుగు తీసి అడుగు వేశారు అంటే ధర్మంతో సమన్వయం అవుతారు. ఇప్పుడు అందుచేత ఆ మహారాజు చిత్రాంగదనిచ్చి వివాహం చేస్తూ ఒక మాట చెప్పాడు. మా వంశంలో ప్రభాకరుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆ ప్రభాకరుడు అనేటటువంటి రాజు వంశం నిలబడడం కోసం, సంతానం పొందడం కోసం పరమశివుడిని ఉద్దేశించి గొప్ప తపస్సు చేశాడు. అంత గొప్ప తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు. అడిగితే మా వంశము క్షీణించిపోకూడదు, మా వంశము నిలబడాలి, కాబట్టి నాకు సంతానమును అనుగ్రహించమని అడిగాడు. అడిగితే శివుడు అన్నాడు, తప్పకుండా అనుగ్రహిస్తాను, కానీ మీ వంశంలో లక్షణం ఏమిటంటే ప్రతి వారికి ఒక్కడే కుమారుడు పుడుతూ ఉంటాడు, ఒకడికన్నా ఎక్కువ కుమారులు పుట్టరు అని వరమిచ్చాడు. అలా మా వంశంలో ఒక్కొక్కడే పుడుతూ ఉంటాడు, ఆ ఒక్కడికి ఒక్కడు పుడుతూ ఉంటాడు, వంశం మాత్రం నిలబడుతోంది. ఇలా వంశం కొనసాగుతూ వస్తోంది. నా దగ్గరకు వచ్చేటప్పటికీ, అంటే చిత్రాంగదుడి దగ్గరికి వచ్చేటప్పటికీ కుమార్తె పుట్టింది. కాబట్టి ఇప్పుడు వంశమేమైనట్టు అంటే అది పంతు తెగిపోయినట్లు కాదు. ఎందుచేత అంటే కుమార్తెకి కుమారుడు పుట్టినా కూడా అనుగ్రహమే. కాబట్టి ఈమె ఇప్పుడు మా వంశం నిలబడడానికి కారణం అవ్వాలి. సాధారణంగా అలా మామూలుగా అన్వయం అవ్వదు. ఎందుకనంటే ఏదో ఇతర కారణముల వరకు అన్వయం అవుతుంది, కానీ వంశములకు సంబంధించినంత వరకు అలా ఉండదు. ఎందుకంటే ఆడపిల్లని మరొక వరుడికి ఇచ్చేస్తారు కాబట్టి ఆమెకి కలిగిన సంతానం ఏదుంటుందో ఆ సంతానము మెట్టినింటి వంశాన్ని నిలబెడుతుంది తప్ప పుట్టినింటి వంశాన్ని నిలబెట్టదు. కానీ ఇక్కడ పరమశివుని యొక్క వరం ఉంది. పరమశివుని యొక్క వరం ఉన్న కారణం చేత ఈమె కడుపున ఎవరు పుడతాడో అతను మా వంశకర్త అవుతాడు, మా వంశమును కొనసాగించేవాడు అవుతాడు. అందుకని ఆ పిల్లవాడు ఏదో దౌహిత్రుడు, కూతురి కుమారుడు అని నేను ఆ పిల్లవాడిని పిల్ల అత్తవారింటికి పంపించేయడానికి సిద్ధంగా లేను. ఆ పిల్లవాడు ఇక్కడే ఉండాలి, ఉండి నా తర్వాత ఉత్తరాధికారి కావాలి. అంటే చిత్రాంగదుడి తర్వాత ఆ కుమార్తె అయినటువంటి చిత్రాంగద కడుపున పుట్టినటువంటి పిల్లవాడు అధికారి కావాలి, రాజ్యమునకు వారసత్వం పొందాలి, వాడు ఈ వంశము వాడే అవుతాడు. దానికి నువ్వు కూడా అంగీకరించాలి. భర్త గారి అంగీకారం లేకుండా అలా ఎలా కుదురుతుంది? ఇది పరమశివుని యొక్క వరం కాబట్టి నువ్వు అలా అంగీకరించి చిత్రాంగదను నీ భార్యగా స్వీకరించి ఆమెకు కలిగేటటువంటి కుమారుడు ఒక్కడే కలుగుతాడు, 10 మంది కలగరు. ఎందుకంటే శివుని యొక్క వరం అంతవరకే. అలా కలిగేటటువంటి కుమారుడు ఎవరుంటాడో వాణ్ణి ఆ వంశం నిలబడడానికి కారకుడిగా ఇక్కడే వదిలిపెట్టేయాలి. అలా అయితే
ఇందు పుట్టిన సుతుడు మాకిందు వంశ్య వంశ విస్తారకుండు కావలయు ఇదియా ఈ లతాంగికి ఉంకువా ఇట్లీగనోపుదేని పిండిలి ఎగుమ ఈ ఇంటి ప్రీతి. ఎంత చమత్కారంగా మాట్లాడుతూ చూడండి. ఇందు పుట్టిన సుతుడు మాకిందు వంశ్య. ఇందు వంశ్య అంటే చంద్రవంశంలో పుట్టినటువంటి ఓ అర్జునుడా, ఈమె ఎందు పుట్టినటువంటి కుమారుడు ఎవరుంటాడో వాడు మాకు వంశ విస్తారకుడు కావాలి. అంటే ఆయన వలన మళ్ళీ కుమారులను పొంది మా వంశము విస్తరించాలి. కాబట్టి ఆ పిల్లవాడు మా వైపే చెందాలి. దానికి నీ అంగీకారం కూడా అవసరం, లేకపోతే ధర్మబద్ధం కాదది. అందుకని నువ్వు అలా అంగీకరిస్తే అప్పుడు నేను ఈమెని నీకిచ్చి వివాహం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటే అంగీకరించాడు. అర్జునుడు అంగీకరించి తప్పకుండా నేను ఈమెని నా భార్యగా స్వీకరిస్తాను, స్వీకరించి ఈమె వలన కలిగేటటువంటి కుమారుడు ఎవరుంటాడో ఆ కుమారుణ్ణి మీ వంశ విస్తారకుడుగా మీ ఇంట విడిచిపెట్టేస్తాను అని మాట ఇచ్చి చిత్రాంగదని వివాహం చేసుకున్నాడు. అనేకమైన రాజమర్యాదలు పొందుతూ అక్కడే మణిపూర నగరంలో చాలా కాలం పాటు చిత్రాంగదతో సంతోషంగా కాలం గడిపేశాడు. ఆ తరువాత ఆ పక్కన ఉన్న పంచతీర్థములనబడేటటువంటి ప్రదేశానికి వెళ్లి తిరిగొచ్చాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి బభ్రువాహనుడు అని పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత అర్జునుడు గోకర్ణాది క్షేత్రములను దర్శనం చేసుకుంటూ కిందికి వెళ్ళిపోయాడు. మహాభారతాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎక్కడా కూడా ఈ ఉలూచి కానీ ఈ చిత్రాంగద కానీ మళ్ళీ అర్జునుడు ఉన్నటువంటి రాజధాని నగరానికి వెళ్ళినట్టుగా కనపడదు. అశ్వమేధ సందర్భంలో తప్ప కురుక్షేత్ర సంగ్రామం వరకు కూడా వీళ్ళు మళ్ళీ అర్జునుడి దగ్గరికి వెళ్ళినట్లు కనపడదు. కేవలముగా 2 కారణముల చేత ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరి జీవితాలు కూడా ఎంత ఆశ్చర్యకరమైనవి అంటే, ఒకరు అర్జునుణ్ణి కోరి కోరి భర్తన చేసుకుని కుమారుణ్ణి పొంది సంతృప్తి పడిపోయింది జీవితంలో, ఇంకా నాకేం అక్కర్లేదు చాలు, అర్జునుడి లాంటి వాడి వలన నేను కుమారుణ్ణి పొందా అంతే. ఆమె జీవితంలో అర్జునుడితో కలిసి ఉన్నది ఒక్క రాత్రి అంతే. వినా ఆమె అర్జునుడితో కలిసి ఉన్నది అని మహాభారతంలో కనపడదు. ఉలూచి అంత తృప్తిగా జీవనం చేసేసింది. ఆ కలిగినటువంటి కొడుకు ఇరావంతుణ్ణి పెంచి పెద్ద చేస్తూ సంతోషంగా జీవితం గడిపేసింది. రెండవ ఆమె చిత్రాంగద. చిత్రాంగద అర్జునుడి యందు వ్యామోహాన్ని పొందలేదు, అర్జునుడే చిత్రాంగద యందు వ్యామోహాన్ని పొందాడు. కానీ తండ్రి గారు పెట్టినటువంటి నిర్ణయానికి ఆ పిల్ల వడంబడింది. లేకపోతే ఏమో నేను నీతో వస్తాను అని అడిగేదేమో, లేదా ఆ కుమారుణ్ణి వదిలిపెట్టి చిత్రాంగద అర్జునుడితో వెళ్ళిపోవచ్చేమో. ఎందుకో చమత్కారంగా ఏ కార్యం భవిష్యత్తులో జరగవలసింది ఉందో ఉలూచి వెళ్ళలేదు, చిత్రాంగద వెళ్ళలేదు. బహుశಃ చిత్రాంగద పిల్లవాడు చిన్నవాడు కదా, బభ్రువాహనుణ్ణి పెంచి పెద్ద చెయ్యడంలో నేను సఫలీకృతురాల్ని కావాలి, యువతల పుట్టింటికి వంశ విస్తారకుణ్ణి అందించాలన్న భావనతోలా ఉంది. బభ్రువాహనుణ్ణి పెంచి పెద్ద చేయడంలో పుట్టినింటే ఉండిపోయి అర్జునుడు వెళ్ళిపోయాడు. ఇక్కడ మణిపూర నగరంలో చిత్రాంగద ఉండిపోయింది, అక్కడ నాగలోకంలో ఉలూచి ఉండిపోయింది. ఉలూచి చిత్రాంగదని కలవలేదు, చిత్రాంగద ఎప్పుడు ఉలూచిని కలవలేదు. ఉలూచికి కలిగినటువంటి కుమారుడు ఇరావంతుడు చిత్రాంగదుని యొక్క కుమారుడైనటువంటి బభ్రువాహనుణ్ణి ఎప్పుడూ కలవలేదు. కానీ దీని వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే, పేరు పెట్టడం అనేటటువంటిది ఒక మహాద్భుతమైనటువంటి విశేషం. అందుకే ఏ పేరు పెడితే ఆ పేరు ఎలా పడితే అలా పెట్టకుండా ఉండడం మంచిది. సంతానం కలిగింది అంటే అది భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం. ఆ పిల్లల్ని ఒక సరి అయిన పేరు పెట్టి పిలిస్తే వాళ్ళ తేజస్సు వృద్ధి అవుతుంది. అలా పిలవడం చేత మనం భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ఎందుకంటే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయన తలుప కలుషహరము అంటారు పోతన గారు భాగవతంలో. బిడ్డకి భగవత్ సంబంధమైన పేరు పెట్టుకుని కేవలంగా కొడుకుని పిలుస్తున్నానన్న భావనతో పిలిచినప్పటికీ కూడా అది భగవన్నామోచ్చారణం కనుక విశేషమైనటువంటి ఫలితాన్ని తల్లిదండ్రులకి కట్టబెడుతుంది.
భగవన్నామంతో పిలిచినప్పుడు పలుకుతున్నాడు కాబట్టి అది వాడి తేజస్సుని వృద్ధి చేయడానికే కారణం అవుతుంది. అంతేకాని మనం పెట్టే పేరు ఏదో విచిత్రమైన రీతిలో ఉందా లేదా అని ఊహ చేసి అర్థం పర్థం లేని పేరు తీసుకెళ్లి పిల్లలకి పెట్టడం అంగీకార యోగ్యమైన విషయంగా ఉంటుందని నేను భావించడం లేదు. కాబట్టి ఎందుకు పెట్టారో తెలియదు. మరి ఆ పిల్లవాడికి భభ్రువాహనుడు అని పేరు పెట్టారు, ఇరావంతుడు అని పేరు పెట్టారంటే వంశ సంబంధం తెలుస్తోంది. కానీ ఇక్కడ భభ్రువాహనుడు అని పేరు పెట్టారు. భభ్రువు అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే భరించునది, భరించువాడు అని అర్థం. భరతుడు అంటే భరించువాడు అన్న శబ్దం ఎలా వస్తూ ఉంటుందో, భభ్రువాహనుడు అంటే భరించగలిగినటువంటి శక్తిని వాహనముగా ఉన్నవాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఏదో ఆయన రాబో కాలంలో భరించవలసిన వాడు. అది కీర్త, అపకీర్త, నింద, అపనింద, కష్టమ, కీర్త, నిరూప, తళుక, ఏది కాలం నిరూపించాలి. అప్పుడు కదూ పెట్టినటువంటి పేరు సార్థక్యం పొందింది అని అర్థం అవుతుంది. కాబట్టి భభ్రువాహనుడు అని ఆ పిల్లవాడికి పేరు పెట్టారు. పెట్టిన తరువాత అర్జునుడు వెళ్ళిపోయాడు. తరువాతి కాలంలో మళ్ళీ ఉలూచి యొక్క సందర్భం ఎక్కడ కనపడుతుంది అంటే ఆది పర్వంలో ప్రారంభమైన కథ తర్వాత మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఆది పర్వం తర్వాత సభాపర్వంలో కానీ, ఆరణ్య పర్వంలో కానీ, విరాట పర్వంలో కానీ, ఉద్యోగ పర్వంలో కానీ, భీష్మ పర్వంలోకి వెళ్ళే వరకు ఇక కనపడదు. మళ్ళీ భీష్మ పర్వంలో కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది అది కూడా అంటే మహాభారత యుద్ధం జరగడం మొదలైపోయింది. ఇక పాండవులు కౌరవులు ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రమునందు కలుసుకుని యుద్ధం చేస్తున్నారు. ఉలూచి కొడుకుని పిలిచి నీ తండ్రి అయినటువంటి అర్జునుడు రాజ్యం కోసం యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఆయన కుమారుడివి. ఇక్కడ నాగలోకంలో నా దగ్గర ఉండిపోయే ప్రయోజనం ఏమిటి? విజయమో వీరస్వర్గమో ఏదైనా తండ్రి కోసం, తండ్రి వంశం కోసం నిలబడినవాడు కొడుకు. అలా కానప్పుడు నీ తండ్రి కోసం నువ్వు యుద్ధం చెయ్యలేనప్పుడు, నీ తండ్రి కోసం నువ్వు ప్రజ్ఞావంతుడివి కాలేనప్పుడు ఉపయోగం ఏముంటుంది? కాబట్టి యుద్ధానికి వెళ్ళమని ఆ ఇరావంతుడు యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. ఎక్కడ కనపడతాడు అంటే మళ్ళీ భీష్మ పర్వంలో ఇరావంతునితో యుద్ధము అన్న చోట కనపడుతుంది. ఇరావంతుడు గొప్ప ఆశ్విక దళంతో వచ్చాడు కురుక్షేత్ర యుద్ధానికి. ఎంత గుర్రాల దండు! అంత గుర్రాల దండుతో వచ్చి అభిమన్యుడు యుద్ధం జ్ఞాపకానికి వస్తుంది. అంత గొప్ప యుద్ధానికి వచ్చి యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తున్నప్పుడు దుర్యోధనుడు చూశాడు, ఈ ఇరావంతుని యొక్క యుద్ధం అరివీర భయంకరంగా ఉంది అని శకుని యొక్క సోదరులు 6 ఒక్క ఇరావంతుడి మీద దండెత్తమని పంపించాడు. 6 ఇరావంతుడి చుట్టూ చేరారు. ఎలా అభిమన్యుణ్ణి పడగొట్టారో అలా ఇరావంతుడి చుట్టూ చేరి ఆయన యొక్క రథ చక్రములను పడగొట్టారు, సారథిని పడగొట్టారు, జెండాని పడగొట్టారు, రథం కూడా కూలిపోయింది. ఆయన ధనస్సు విరిచేశారు. ఆయన ఏమీ భయపడకుండా ఆ కిందకి ఒరిగిపోయేటప్పుడు, రథంలోంచి పడిపోయేటప్పుడు ఊంచుకుని భూమి మీద నిలబడి చేతిలో కత్తి పట్టుకుని 6 చుట్టుముట్టి ఒక్కడితో యుద్ధం చేస్తుంటే అభిమన్యుడు ఎలా యుద్ధం చేశాడో అర్జున కుమారుడే ఆయన కూడా అంత గొప్పగాను యుద్ధం చేసి, అంటే ఏ విత్తనానికి ఆ చెట్టు కదూ, అందుకని అంత గొప్పగాను యుద్ధం చేసి చిట్ట చివర ఆ కత్తితో 6 శకుని సోదరుల్ని కూడా 12 ముక్కలుగా తరిగాడు. ఒక్కొక్కడిని 2 ముక్కలుగా 12 ముక్కలుగా తరిగేశాడు. తరిగేసి చిత్సర పిడుగుల శత్రు సైన్యాల మీద పడిపోతున్నాడు. ఇంత శత్రు సైన్యం మీద పడిపోతున్నటువంటి ఇరావంతుని వంక చూశాడు దుర్యోధనుడు. అబ్బో, ఇదేదో చిన్న మంటే కదా అని ఉపేక్షిస్తే ఇది పెరిగి పెద్దదై అన్నిటినీ దహించేస్తుంది. అందుకే చిన్న మంటగా ఉన్నప్పుడే దీన్ని ఆర్పేయాలి అని నిర్ణయం చేసుకున్నాడు. నిర్ణయం చేసుకుని అలంబసుడు అనబడేటటువంటి ఒక దానవుణ్ణి పిలిచాడు. ఈ అలంబసుడెవరు అంటే బకాసురుని యొక్క సోదరుడు, తమ్ముడు.
బకాసురుణ్ణి భీముడు మట్టు పెట్టాడు కదూ, అందుకని వీడికి కడుపులో బాధపడి, అసలు విచిత్రం ఏమిటంటే ఆ బకాసురుణ్ణి మట్టు పెట్టడం ఎంత ధర్మం కోసం చేశాడో భారతంలో పరిశీలించిన వాళ్ళకి తెలుసు. కానీ రాక్షస బుద్ధి ఎక్కడికి పోతుంది? బకాసురుణ్ణి భీముడు వధించాడు కనుక యుద్ధంలో మేము భీముడికి వ్యతిరేకంగా ఉండేటటువంటి కురుసైన్యంలో చేరుతామని దుర్యోధనుడి వైపు ప్రయత్నపూర్వకంగా చేరాడు అలంబసుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.